హాయ్ ప్రసాద్ గారు. హలో అండి. సో ప్రసాద్ గారు నార్మల్ డైట్‌లో జాయిన్ అవ్వకుండా స్పెషల్ డైట్‌లో జాయిన్ అయ్యారు. రీజను అంటే ఇందాక అడిగాను మళ్ళీ. స్పెషల్ డైట్‌లో జాయిన్ అవ్వడానికి రీజన్ అంటే at HbA1c was at 12 when I ఓకే. joined this program. That's the reason I thought I will go in for a special diet for 2 months. ఓకే. ఈ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వటానికి ముందు ఎప్పుడు కూడా ఫాస్టింగ్ షుగర్స్ వాజ్ 120, 130 అట్లా ఉండేది. బట్ జాయిన్ విత్ టాబ్లెటా వితౌట్ టాబ్లెటా? విత్ టాబ్లెట్. ఓకే. అండ్ ఈ ప్రోగ్రాంలో కూడా నేను ఇనిషియల్గా టాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాను. బట్ ఇంట్రెస్టింగ్లీ అది 93 దగ్గర ఉండింది కంటిన్యూస్గా. ఆల్ దీస్ 8 weeks త్రూ మై ఫాస్టింగ్ బ్లడ్ వాజ్ అట్ 93. దట్స్ ది ఇంపార్టెంట్ థింగ్. అండ్ మీ ఫుడ్ ప్లస్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ టు వాక్. సో ఐ వాజ్ వాకింగ్ 8 to 10 kilometers a day. వాకింగ్ అందరూ చేయట్లేదండి. నాకు తెలిసి నా క్లయింట్స్ చేయట్లేదని. మీరు నాకు డబ్బులు కట్టి జాయిన్ అయ్యి వాకింగ్ చేయకుండా అట్లీస్ట్ వాకింగ్, వెయిట్ ట్రైనింగ్ తర్వాత సంగతి. అట్లీస్ట్ వాకింగ్ చేయాలి కదా మీకోసం. Yeah. సారీ పీపుల్ మైండ్ ఇట్, బట్ వాకింగ్ అనేది ఇట్స్ బెస్ట్ ఎక్సర్సైజ్. వాకింగ్ కన్నా వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తే ఇంకా బెస్ట్. సో యా, మజిల్ బిల్డింగ్ అనేది ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ అని అనుకున్నాను. ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ అనే చేయమని. యా, బట్ ఐఎమ్ టోటలీ హ్యాపీ విత్ దిస్. ఇప్పుడు హెచ్బిఏవన్సీ ఎంత ఉంది? It is at 5.7, I believe. 5.7. 5.7, yeah. 5.7. 5.7. అసలు దానికి మీకే క్లాప్స్ అండి, బిగ్ బౌ. బికాస్ ఐ జస్ట్ గైడెడ్ యూ. వాకింగ్ అనేది మీకు మీరే చేయాలి. Yeah. అంటే డైటింగ్ అనే కాదు, అసలు మామూలుగా ఎక్సర్సైజ్ వెయిట్ లాస్కి చేయకూడదు ఎవరు. అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ కోసం చేయాలి. True. ఒక అరగంట మనం టీవీ చూస్తాం, అరగంట మొబైల్ చూస్తాం. నేను చూస్తాను, ఐఎమ్ ఆల్సో నార్మల్ పర్సన్. దానికోసం ఒక అరగంట మెడిటేషన్ ఇస్ డామ్ గుడ్ థింగ్ యాక్చువల్గా. అండ్ వాకింగ్ అండ్ వెయిట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఎంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఎస్పెషల్లీ A1C లెవెల్స్ వితౌట్ ట్యాబ్లెట్ మనం జీవితాంతం హెల్దీగా ఉండాలి అంటే బెస్ట్ టిప్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. అంటే ఎవరికి ఎంత వెయిట్స్ ఎత్తగలరో అంతే వెయిట్స్ ఎత్తండి. Exactly. వాళ్ళు అంత వెయిట్స్ వేస్తున్నారు నేను చేయాలని కాదు. ఎవరు బాడీ ఎంత టాలర్ చేయగలదో అంత అన్ని వెయిట్స్ పట్టుకొని చేసిన బాడీ స్ట్రెంగ్తనింగ్ అయిపోతుంది. 60 years ఉండేవాళ్ళు యాక్టివ్గా ఉండాలి అంటే మనకు మజిల్ ఉండాలండి బేసిక్గా. ఐ థింక్ యూ హ్యావ్ గుడ్ మజిల్. మజిల్ బాగుంది. అండ్ డైట్లో కూడా యువర్ మజిల్ ఇస్ గుడ్. అది మీరు వాకింగ్ చేశారు కాబట్టి. వాకింగ్ చేయకపోతే మజిల్ లాస్ అవుతుంది. వాకింగ్ అనేది నార్మల్ వాకింగ్ అనేది వాకింగ్ అవ్వదు, అది ఎక్సర్సైజ్ కాదు. అందరూ నార్మల్గా ఇక్కడ నుంచి అక్కడికి నడిచి వెళ్ళాను అని అనుకుంటారు, బట్ ఇట్ ఈస్ ఎ బ్రిస్క్ వాక్. మనకు స్వెటింగ్ రావాలి, మన హార్ట్ బీట్ మనకు తెలియాలి. దీస్ ఆర్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద వాకింగ్. యా, వీకెండ్స్ హైకింగ్ చేసేవాడిని. గుడ్. సైక్లింగ్ కూడా అప్ ఎక్కువ అంటే హైకింగ్. ఓ గుడ్. సో సాటర్డే సండేస్ హైకింగ్, నార్మల్ డేస్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి వాకింగ్ ఫర్ 8 to 10 kilometers. దిస్ కెప్ట్ మీ ఇన్ గుడ్ ప్లేస్. బట్ వన్ థింగ్ దట్ నాకు అలార్మింగ్ ఏంటంటే, మీటింగ్స్ 10కి అటెండ్ అవుతున్నా, 10:30 కల్లా పడుకోండి అని మీ వాయిస్ మెసేజ్ ఉంటుంది కదా, దట్ హ్యాస్ బికమ్ మై అలారం. సో దట్స్ గుడ్. అంటే ఇట్స్ ఎ గుడ్. హార్మోన్స్ విల్ బ్యాలెన్స్ అండ్ ఐ డూ ఫస్ట్ హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తాను, తర్వాత డైట్ మీద ఫోకస్, తర్వాత ఎక్సర్సైజ్ ఆర్ స్లీప్ అన్ని వస్తాను. అండ్ యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఎన్ని కేజెస్ తగ్గారు? 10 kgs తగ్గాను. 10 kgs. నాకు కేజెస్ అవసరం లేదు, ఎన్ని ఇంచెస్ తగ్గింది మీ బెల్లి? అది చెప్పలేను కానీ పాత ప్యాంట్లన్నీ పడుతున్నాయి ఇప్పుడు. ఓకే, ప్రీవియస్. ఓకే. ఇది వరకు టమ్మీ విజిబుల్ ఉండేదా? ఎగ్జాక్ట్లీ, ఐ డిడ్ంట్ రిమెంబర్. విజిబుల్ ఉండేది. విజిబుల్ ఉండేది. ఓకే. సో ఇప్పుడు ఐ థింక్ ఫైన్. మీ బిఎంఐకి ఇంకొక 6 kgs 7 kgs అనే ఎక్కువ ఉన్నారు మీరు. ఓకే. 27 బిఎంఐ ఉంది ఇప్పుడు. when you came here it is 32. ఓకే. and now 27. ఇంకా నెక్స్ట్ ఏమన్నా చేయాలి అనుకుంటే యూ కెన్ కమ్. ఇట్స్ అప్ టు యూ. యు ఆర్ లుకింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. మీకు ప్యాషన్ ఉండాలి యాక్చువల్గా. మెయింటైన్ చేయాలంటే ఇట్స్ ప్యాషన్. దిస్ ఇస్ ద జ్యువెలరీ. అసలు నేను ఎన్నోసార్లు వీడియోలో చెప్పాను, ఫుడ్ తింటం ఇంపార్టెంటా, లుకింగ్ గుడ్ ఇంపార్టెంటా అంటే ఫుడ్ తింటూ లుకింగ్ గుడ్ ఈజ్ ఇంపార్టెంట్. వెయిట్ తగ్గాక కూడా 4 days
హెల్దీ డైట్ చేసుకొని 2 days మీకు ఎలా హాలిడేస్ వస్తాయి సాఫ్ట్వేర్కి, నేను 3 days హాలిడేస్ ఇస్తాను. చక్కగా బిర్యానీలు తినండి, పాస్తాలు తినండి, ఐస్ క్రీమ్లు తినండి, వెయిట్ తగ్గాక. సో ఇంత ఆఫర్ ఇస్తున్నప్పుడు డెఫినెట్గా అందరూ చేంజ్ అవ్వండి. ఒక 2 months డైట్ చేయలేని వాళ్ళం మనం ఏది చేయలేం. వన్ మోర్ థింగ్, నేను ఐ ఫాలోడ్ మెనీ అదర్ డైట్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ కమింగ్ ఆన్ యూట్యూబ్. ఈ కరోనా టైంలో చాలా వచ్చినాయి. ఓకే. I don't want to name the Yeah, diet yeah. programs, though I got they worked. But the one thing that I really got attracted is the words that you say, right? Food is an emotion. So I thought, because I am a foodie basically. Yeah. So తింటూ తగ్గచ్చు కాబట్టి అందరూ ఫుడ్డీయే. ఫుడ్డీ లేని వాళ్ళకి అంటే వాళ్ళకి అసలు ఇంకేది ఇంట్రెస్ట్ ఉండదు పాపం. అలా ఉండాలంటే యోగులు అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళే ఉండగలరు. ఎవ్రీబడి లైక్స్ ఫుడ్. అండ్ మనం ఏది చేయాలన్నా ముందు ఏం వండాము అని ఆ కుతూహలం ఉంటుంది everyday. నా రెసిపీస్ నచ్చాయా? యా, ఈజీ టు ప్రిపేర్ అండ్ ఈజీ టు మెయింటైన్ టు. బాగున్నాయి. ఐ లైక్ ఇరిటేట్ అవ్వలేదా రెసిపీస్? బాగాలేదు. డే 1 నుండి కూడా అసలు తీసుకునేటంటే ఇంకా ఆకలేస్తుందేమో అని భయం ఉండేది ఫస్ట్ డే, బట్ వేయలేదు. సో ద క్వాంటిటీ, ద ప్రెప్ అండ్ ద ఇంగ్రీడియంట్స్ వర్ సఫిషియంట్ ఇనఫ్. సో ఇదివరకు నేను అనవసరంగా ఎక్కువ తిన్నాను అన్న ఫీలింగ్ కూడా వచ్చింది నాకు మధ్యలో. సో అండ్ థ్యాంక్స్ a lot for Thank good you. suggestion, and I will join the maintenance diet here for sure. Thank you for the testimonial. Yeah, thank you very much. సో నాది 0 carb డైట్ కాదండి. ఐ మినిమైజ్ కార్బ్స్, ఐ గివ్ హెల్దీ కార్బ్స్. ఎవరైనా ఇంట్లో కూర్చొని డైట్ చేయాలనుకున్న వాళ్ళైనా, వినీలాస్ టిప్స్ విని తగ్గాలనుకున్న వాళ్ళైనా, నేనేం పెద్ద మ్యాజిక్ చేయను. ఐ గో అకార్డింగ్ ద బాడీ రెస్పాన్స్. క్యాలరీస్ వైజ్ వెళ్తాను, ఫుడ్ ఏది పడుతుంది అనే దాని మీద వెళ్తాను. సో వాట్ మై జాబ్ ఇస్ 100% చేస్తాను. మీరు కూడా చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద గూగుల్, ఇంటర్నెట్, యూట్యూబ్. కరోనాలో మీరే చేశారన్నారు చాలా. Various other programs. యా. సో కంపల్సరీగా ఎవరైనా ఇంట్లో కూర్చొని డైట్ చేసేవాళ్ళు వాటి హెల్ప్తో, నా టిప్స్తో కూడా తగ్గచ్చు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ డయాబెటీస్, పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్, అంటే హార్మోనల్ ఇష్యూ, మెనోపాజ్, లేట్గా డేట్స్ వచ్చే వాళ్ళకి, వీళ్ళకి వెయిట్ స్ట్రక్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు నా దగ్గరకైనా, ఎవరైనా న్యూట్రిషనిస్ట్ దగ్గరకైనా, ఎవరు ప్లాన్స్ చేసే వాళ్ళ దగ్గరకైనా వెళ్ళొచ్చు. లేదు ఏ ప్రాబ్లం లేని వాళ్ళైనా, ఒకటే బిఎంఐ, క్యాలరీస్ సేమ్ ఉన్నప్పుడు చక్కగా క్యాలరీ కౌంట్తో చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ.